ये गोरिंटाक का है? ये कौन सा है? अच्छा कौन जो बोल रहे थे हाँ फर्न वो दूसरा फर्न है शायद इसमें है वो హాయ్ అండి వెల్కమ్ టు కలగూరగంప మళ్ళీ సెకండ్ లాట్ వచ్చింది అది కూడా పూణే నుంచి ఇంకొక లాట్ రావాలి అండ్ ఇందులో చాలా మటుకు అన్నీ అంటే పూణే స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఫ్లవరింగ్ 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 వేరేది ఏముండదు సో ఎన్ని రకాలుగా పోతే ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ తప్ప వేరేది ఏముండదు అండ్ మళ్ళీ మనం ఫ్రూట్స్కి వెళ్ళాలంటే కోల్కత్తా కేరళ అదర్వైజ్ కడియం అట్లా వెళ్ళిపోవాలన్నమాట బాగున్నాయి కదా ఇవి స్మెల్ ఏం లేవు కానీ భలే ఉన్నాయి చూడడానికి ఈ దుంపల స్పెషాలిటీ ఏంటంటే ఇది అయిపోగానే ఇది తీసేస్తే మళ్ళీ ఒకటి వస్తుంది అట్లా స్పెషల్గా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్న్ దీన్ని మామూలు కుండీల్లో పెంచుకోవచ్చు లేదంటే హ్యాంగింగ్ పార్ట్స్లో ఎట్లనన్నా పెంచుకోవచ్చు అడీనియం పాట్స్ ఎడీనియం ఎంత బాగా అన్ని కవర్స్ పెట్టి ఫుల్ ప్యాక్ చేసేసారు అండ్ మధ్యలో ఒక సర్ప్రైజ్ అనమాట పెద్ద గులాబీ చెట్లు వస్తాయి మిడిల్లో ఆ పెద్ద గులాబీ చెట్ల వల్లనే ప్రాబ్లం వచ్చి ప్లేస్ సరిపోలేదనమాట సరిగ్గా సెట్ చేయలేరంట సో అందుకు మళ్ళీ ఇంకొక వెహికల్ అడ్జస్ట్ కావాల్సి వచ్చింది మనకి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే సూపర్ ఉంది ఒకటొకటి కట్టి ఎన్ని రకాలు వచ్చినాయో ఫెర్న్ మనం బయట చూసినప్పుడు 2-3 రకాలు కనబడతాయి కానీ అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో మన కోల్కతా నుంచి ఇంకొక డిఫరెంట్ ఫెర్న్ వస్తుంది ఏంటో వాసన వస్తుంది అనుకుంటున్నా నా జుట్ల పువ్వే వాసన వస్తూ ఉంది భలే ఉంది స్మెల్ అనుకుంటున్నా నిన్న రావాల్సిన వెహికల్ వెరైటీస్ ఆఫ్ యాంథూరియమ్స్ అంతే పేర్లు రావు అంతే ఎంత బ్యూటిఫుల్ కలర్ కొత్త కలర్ ఇది అండ్ షేడెడ్ కూడా వచ్చినాయి ఇలా జనరల్గా మనకు వైట్ పింక్ అట్లా 2-3 కలర్లు కనబడతాయి కదా 15 రకాలు వచ్చినాయి ఈసారి ఊడిపోదు పువ్వా అయ్యయ్యో నా పువ్వు నేను ఎటు తిరుగుతే అటు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తూ ఉంది ఏడు నుంచి అనుకుంటున్నాను నువ్వేనే ఉండమ్మా మన దగ్గర ఉంది కదా ఏం లేదు ఇది
సాయంత్రం 7 అవుతుంది. వెహికల్ లేట్గా వచ్చినందుకు ఇంకా నాకు తెలిసి రాత్రి 11, 12 అవుతుంది అనమాట. మళ్ళీ ఈరోజు నైట్ ఒక వెహికల్ స్టార్ట్ అవుతుంది, రేపు వస్తుంది అది, మళ్ళీ అది దించుకుంటారు. మొత్తము అంటే చెట్లు పెంచడం ఒక ఎత్తు, ట్రాన్స్పోర్ట్లో ఎంత జాగ్రత్త వస్తాయి అనేది ఒక ఎత్తు అనమాట. సో చాలా పనులు ఉంటాయి వీటికి. మళ్ళీ ఇవన్నీ కుదురుకున్నీకి 1 వీక్ పడుతుంది తెలుసా, ప్రాపర్గా చేస్తారు. ఇది ఈ చెట్టు ఒకటి బ్యూటిఫుల్గా ఇదే అనుకుంటున్నా, ఒక ఎల్లో కలర్ క్రీపరు. నేను ఒక ఇన్స్టా రీల్లో చూసిన. జనరల్గా ఎల్లో కలర్ అంటే మన ఇంట్లో కృష్ణుని దగ్గర ఉన్నది ఆ ఎల్లో కాదు, మొత్తం పువ్వులే గుత్తులు. ఎంత బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అంటే అంత బ్యూటిఫుల్. ఫస్ట్ కొన్ని తీసుకున్నా, అమ్మో లేదు చాలా బాగా పెరుగుతాయి. మేము కూడా అదంతా ఫెన్సింగ్ వేసేసుకుంటే మీరు వచ్చినప్పుడు కలర్ఫుల్గా వెల్కమ్ చెప్పొచ్చు. పచ్చగాని ఎక్కువ తీసుకునేవి మనం కూడా పెట్టడానికి. నేను ఆ వీడియో దొరికితే మీకు పెడతా. నేను ఎంత బాగుందో అసలు అది చూసి దొరకంగానే హ్యాపీగా ఫీల్ అయినా. చాలా ఒకటే ప్లేస్లో దొరికింది మళ్ళీ అది. మల్లె చెట్లు అవి బాక్స్లలోయా? లేదు అవి ఉన్నాయి, చెమేలి అవన్నీ ఉన్నాయి. చెమేలి ఉంది, సన్నజాజులు ఉన్నాయి. మంచి బొడ్డు మల్లెలు పెద్దగా ఉంది. నేను ఒక పువ్వు చూపియానా మీకు? దొంతు మల్లెలు అంటారా అది? అయ్యా బాగుందంటే పెడితే పింక్ ఫ్లవర్ వస్తుంది. ఇవి కవర్లలో తీసుకున్నా, కుండీల్లో కూడా తీసుకున్నా. గ్రాఫ్టింగ్ ఇది. దీంట్లో చిన్న చెట్టు మళ్ళీ ఉన్నాయి కొన్ని, కానీ ఇది పెంచింది చాలా టైం ఇది అన్నమాట. చెట్లకు వచ్చిన తిప్పలు. మనం చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయి. అందరూ అంటారు ఎందుకు ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా శ్రీదేవి, ఎందుకు ఇంత పని చేస్తామని అంటారు. కానీ అట్లా కూర్చుంటే ముసలాన్ని అయిపోతాం తొందరగా. బుర్ర ఆలోచించకపోతే ముసలోళ్ళం అయిపోతాం తొందరగా. పని చేసుకుంటూనే ఉండాలి. కానీ కొంచెం రెస్ట్ కావాలి నాకు. మీరు అంటారు కదా శ్రీదేవి ఎట్లనో తయారవుతున్నావు చూసుకోవాలి. నాకేం లేదు, మంచిగా తిని పండుకుంటే మస్తు సన్నగా అవుతాం, మంచిగా అవుతా. అది టైం దొరుకుతలేదు అంతే. అందుకే నాకు టెన్షన్ ఏం లేదు. మంచిగా తిని ఎంత పడుకుంటే అంత సన్నగా అవుతాను నేను. అదేందో మరి విచిత్రంగా. ఓకేనా? బాగున్నాయి ఆ చెట్లు, చాలా వస్తాయి. ఇంకా చాలా చూసేది ఉంది, మీరు చాలా తక్కువ చూస్తున్నారు. అండ్ మీకు నచ్చేవి, మీకు మెచ్చేవి, మీరు మెచ్చేవి బాగా దేవాలని కోరుకోండి. బ్లెస్ చేయండి నన్ను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.